దేవుని వాక్యంలో నుండి కీర్తన 91వ కీర్తన 91వ కీర్తన 91వ కీర్తన 17వ చరణాన్ని దయచేసి చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడేందును, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. 91వ కీర్తన 15వ చరణం నుండి 16వ చరణం 2 చరణాలు చదువు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడైందును. అంటే శ్రమలో నేను అండగా ఉండేదను, అతను విడిపించి నేను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత నా రక్షణ నా మహిమను అతనికి చూపించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించిన కాక. ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం. మరి ఈ రోజుల్లో ఎవరు అనుకోలేదు ఈ 2020లో ఇలాంటి విపత్తు మానవ జాతిని వెంటాడుతుందని. కరోనా వైరస్ రూపంలో అది ఎవరు ఊహించలేదు. అయితే అది దేవుడు ఎరిగినప్పటికీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన అలా చెయ్యి అడ్డు పెడితే అది ఇంత దూరం వచ్చేది కాదు, అక్కడే ఆగేది. ఎక్కడైతే పుట్టిందో ఆ స్థలంలోనే ఆగేది. కానీ ఎందుకో దేవుడు ఇంకా చెయ్యి అలాగా అటు పెట్టలేదు. అయినను దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుని యొక్క వాగ్దానం ఉంది. భయపడవద్దు అనేటువంటిది దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం. అయితే ఈ కరోనా వైరస్ చేత చాలామంది చనిపోతున్నారు. చాలా ఇంకా విషాదకరమైన మాట ఏంటంటే 60 years దాటిన వాళ్ళని హాస్పిటల్లో కనీసం ట్రీట్మెంట్ కూడా చేయలేదు. చాలామంది వైద్యులు హాస్పిటల్స్ మూసేసి కూర్చున్నారు, చూడలేదు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు. చాలామంది చనిపోతున్నారు. అలాగా రక్షణ పొందకుండా ఎవరు చనిపోవడం అనేది దేవుడి చిత్తం కాదు. రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా చనిపోతే సంతోషించేవాడు సాతాను. కానీ దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఎవరు నశించుతా ఆయన చిత్తం కనుక మనం దేవుని పిల్లలుగా, దేవుని మహిమను ఎరిగిన వాళ్ళంగా, ఆయన మాట మనకు బాగా తెలుసు కనుక మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం మన దేశం కోసం, మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మనం ప్రార్థించాలి. సో ఈ వ్యాధి వారిని పడకుండా కాపాడండి. ఒకవేళ ఎవరైనా ఆ వ్యాధికి గురైతే వారు చనిపోకుండా నాయన వారిని రక్షించండి. ఇప్పుడైనా ఒకవేళ వారిని ఎరగవారైతే నేను వారు ఎదిగేవారు, మీకు తిరిగేవారు, వారిని రక్షించండి అని మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు. మీరు చేసే ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు. ఇప్పుడు మనం చిన్న మెసేజ్, చాలా పెద్దవి సందేశాలు, కానీ చాలా సింపుల్ వేగా మన వాటిని నేను చెబుతాను. ఇక్కడ శ్రమలో నేను అతనికి తోడైందును అనే మాట. శ్రమలో 91వ కీర్తన 15వ చరణంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అంటే శ్రమలో నేను అతనికి అండగా ఉండేదను, అతను విడిపించి అతన్ని గౌరవించేదను, గొప్ప చేసేదను అనే మాట దగ్గర వాడుక బైబిల్లో ఈ మాట రాస్తుంది, గౌరవించేదను. ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, అతను నాకు ప్రార్థన చేశాడు కనుక, నాకు మొదలు పెడుతున్నాడు కనుక నేను అతనికి అండగా ఉంటాను, అండగా నిలబడతాను. తర్వాత అతను నాకు ప్రార్థన చేశాడు కనుక, మరి నన్ను గౌరవించాడు కనుక నేను కూడా అతనిని గౌరవిస్తాను. అదే మాట కదండి, నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరిచను అనే మాట అర్థమని, నన్ను గౌరవించిన వాడిని నేను గౌరవించను అనే మహిమను అతనికి చూపిస్తాను అంటున్నాడు. కానీ సాధారణంగా మనకి ఏదైనా శ్రమలు సంభవించినప్పుడు మనుషులు ఏమవుతారు, పారిపోతారు. నేను నిన్న మన బ్రాంచ్ చర్చ్ భద్రవారు
అక్కడ కరోనా వచ్చింది. అతడు కూడా మన పరిచర్యలో రక్షించబడిన వాడే దొరబాబు అని అతడు బాగా వేపుతూ వచ్చాడు. ఇప్పుడు కాకినాడ పట్టణంలోనే ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆదిత్య కాలేజీలో. సైకిల్ దొక్కుతాడు, బాగుంటాడు చక్కగా. ఎయిడ్స్ వ్యాధి ఉండేవి అని అతను హోటల్ కడితే ఎవడో కనీసం హోటల్ వైపు కనీసం చూసేవారు కాదండి. ఇల్లు కూడా అప్లై అయ్యేది కాదు. చాలా కష్టం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని మనం తెలుసు, వారిని తెలుసు, దేవుని తెలుసు, అతను ఎలా వచ్చాడో ఆనందం తెలుసు. ఇలాగా మరి ఎంతో బాగున్నాడు. ఆశ్రయాల్లోని అతనికి మేము ఆదిత్య కాలేజీలో మాట్లాడి ఉద్యోగం వేయించే విషయంలో కూడా ప్రభు సహాయం చేశారు. వాళ్ళ అమ్మకి ఈ కరోనా సోకిందని కాకినాడలో చనిపోవడం కూడా చనిపోయింది. ఆమె చనిపోయింది. అయితే ఎక్కడైతే అక్కడ క్వారంటైన్ పెట్టినప్పుడు స్కూల్ ఉంటుంది, మేము కొంచెం ఎదర ప్రార్థన పెడతాం. ఆ స్కూల్లో క్వారంటైన్ పెట్టారని ఆ వీధిలో వాళ్ళంతా పారిపోయారు. ఆ వీధిలో వాళ్ళంతే వాళ్ళకి శ్రమ రాగానే వీళ్ళంతా ఏమయ్యారు, పారిపోయారు. ఒకడు కూడా పర్వాలేదు, నేను ఉన్నాను, నీకేం పర్వాలేదు ధైర్యం చెప్పేవాడు. ఒకడు కూడా పోలీసులు చేయడం, హాస్పిటల్గా డాక్టర్లు చేయడం, పోలీసులు చేయడం, ఆడావిడిపోతాం కదా. ఈ చేసినట్టు ఆ కరోనా వచ్చి అందరూ ఇక్కడ వింటారంటే మొత్తం అంతా పారిపోయారు. వాళ్ళు ఇచ్చారు ఇల్లులో ఎవరూ లేరంట, వీళ్ళ వాళ్ళంతా పారిపోయారు. వేరే ఊరు బంధువులు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ శ్రమలో మనుషులు ఏం చేస్తారు, మనకు వచ్చిన శ్రమను చూసి మనుషులు పారిపోతూ ఉంటారు, బయలుపోతూ ఉంటారు. మళ్ళీ చదువుకుంటున్నటువంటి దినాలను ఆయన కాలేజీ నుంచి అప్పుడే వచ్చాడు వేసవి కాలం. ఆ తాటి చెట్టు ముందుగా కోసం ఇక్కడ అప్పుడే వచ్చాడు, బ్యాగ్ ఇంట్లో పెట్టాడు. బహుశా నేను ఇస్తూ ఏమి తెలియనిస్తే గొప్ప తెలియని నెలలు టైంలో వచ్చినాయి. ఆయన అప్పుడే కాలేజీ నుంచి వచ్చి బాగానే అక్కడ ఫ్రెండ్స్ ఏం చేయాలి, ముందుగా మూసుకున్నావా అని తీసుకెళ్తే మళ్ళీ బాగా తాడి చెట్లు ఎక్కి అలవాటు అయిన తాడి చెట్లు ఎక్కేవాడు. ఈయన గమ్మ తాడి చెట్టు ఎక్కి తాడి చెట్టు నుంచి పడిపోయాడు. తాడి చెట్టు నుంచి పడిపోతే తాడి చెట్టు అందించడం పడిపోతే వెళ్ళిన స్నేహితులంతా ఏం చేయాలి, పడిపోయిన వాడిని ఏం చేయాలి, లేవనెత్తి వైద్య సహాయం పొందేశారు. కానీ కాలిపోయారు అందరూ. అది శ్మశానం దగ్గర ఉన్నది, ఒక భూమి ఉన్నది, ఆ భూమిలో పడిపోయాడు. కనుక ఎప్పుడైతే పడిపోయాడో ఆదరించడం మానేసి, అండగా నిలవడం మానేసి అంతా పారిపోయాడు. ఇంకా అలాగే ఇప్పుడు పడిపోయాడు, అంతా పారిపోయాడు. ఎవరికి చెప్పలేదు, తల్లిదండ్రులకి చెప్పలేదు. ఆ కారణంగా ఎవరో మధ్యాహ్నం వెళ్తా ఉంటుంటే శ్మశానంలో నుండి మూడు వినబడుతున్నాడు. మూడు వినబడుతున్న వయసులో పెద్దాడు కనుక అదే శ్మశానంలో నుండి మూడు వినబడుతుంది, మానవుని యొక్క మూడు వినబడుతుంది అని ధైర్యంగా కొంచెం లోపలికి వస్తే పడిపోయి ఉన్నాడు, అందులో పడిపోయి ఉన్నాడు. అది కనుక శ్రమలో నేను ఎందుకు చెప్పానంటే, శ్రమలో మనుషులు ఎవరు కూడా మనకు అండగా నిలవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను శ్రమలో నేను అండగా నిలబడతాను అన్నాడు. శ్రమలో నేను తోడై ఉంటాను అని వాగ్దానం చేశాను. అందుకే శ్రమ సంభవించినప్పుడు మరి మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథం ఏం చూస్తుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, అది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. అది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని వచ్చిన శ్రమను చూసుకుంటా అలా కుంగిపోకూడదు, అలాగా బెంగపెట్టేసుకోకూడదు, అలా దిగాలుగా ఉండకూడదు. ఒక్కొక్క చిన్నదిగా తీసుకుని ఆ దిగులుగా బెంగతో చింతతో అలా ఉండకూడదు. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు మనము కుంగిపోకూడదు. సాధారణంగా మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి శ్రమ సంభవించినప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక చాలా మంది చెడు అలవాట్లకు లోనైపోతూ ఉంటారు. అంతవరకు తాగే అలవాటు ఉండదు, అక్కడి నుండి వాళ్ళు తాగటం అలవాటు చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇక శ్రమలో వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మర్చిపోవడానికి కొంతమంది సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని సినిమా కడదాం అనుకుంటారు. మరి
శిల్వాలోకి వెళ్తారు, మళ్ళీ వచ్చింది అంతా మన మామూలు. కనుక శ్రమ సంభవించినప్పుడు చాలామంది మరి కృంగిపోతారు, చెడు అలవాట్లు లోనైపోయి ఆ శ్రమను మర్చిపోవాలని చెడు అలవాట్లు బానిసలు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది మనం ప్రతిదినం పేపర్లో మనం చదువుతూ ఉంటాం. ఇంకా బ్రతకడం కంటే చావే మేలు అనుకునేవారు. చనిపోయేటువంటి ఆత్మహత్యలు గురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది. ఈ దినాలు గతంలో కంటే ఈ దినాలు చాలామంది చాలా ఎక్కువైపోయారు. కనుక శ్రమ దినాన్ని మానవులు అలా మనుషులు వదిలేస్తారు, కుంగిపోతారు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే శ్రమ దినాన్ని మీరు నాకు ప్రార్థన చేయాలి, నేను మీకు అండగా ఉంటాను. కనుక మనం ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు, మన దేవుడు ప్రార్థన వింటాడు. కనుక ప్రార్థన వినేటువంటి దేవుడు ఆయనకు మొదలు పెట్టాలి. దేవుడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను అండగా ఉంటాను అన్నాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు కదా, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు కదా. ఆయన మాట తప్పని దేవుడు కదా, సత్యవంతుడు కదా. ఆయన మాట దేవా నీ మాట నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. కనుక మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుని మనం మోకరించి దేవుని సన్నిధిని చేయాలి, ప్రార్థించి. దావీదు అంటాడు, నేను ఇరుకులో ఉండి నేను మొదలుపెడుతున్నాను, దేవుడు నన్ను విశాలతలోనికి ఇరుకులో పడ్డాడు. దానికి ఇరుకు కదలేకపోతున్నాడు, అన్ని కదలేకపోతున్నాడు, ఇరుకులో పడిపోయాడు. ఆ సమయంలో దేవుడికి మొరపెట్టాడు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని, ఆ ప్రార్థన విని దేవుడు ఆయన విశాలతలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆదికాండం రండి, 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో మనకి ఒక ఆయన కనబడతాడు, అతని పేరు యోసేపు. చూడండి 37వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి. యోసేపు 12 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందలు మేపుచుండెను. అతను చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుడు జెరుబ్బా కుమారుడు. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గురించిన సమాచారం విని తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండేవాడు. మనం ఈ 37వ అధ్యాయము తర్వాత 39వ అధ్యాయము 40, 41 ఇలాగ మీరు ఇక చివరి దాకా యోసేపు గురించి రాశారు. మధ్యలో 38వ అధ్యాయం వేరే విషయం ఉంది. సరే, యోసేపు యొక్క జీవితాన్ని మనం దేవుడు తన శ్రమల జీవితంలో యోసేపుకి ఎలా తోడై ఉన్నాడో అనేది మనం ఈ అధ్యాయం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఇప్పుడు కూడా విడువడు ఎడబారి. యోసేపు చాలా భక్తిగా ఉండేవాడు. యోసేపు చాలా భక్తిగా ఉన్నాడు, యాకోబు యొక్క కుమారుడు. అయితే యోసేపుకి అన్నలు ఉన్నారు. వారందరూ కూడా వారు యోసేపు వలె అంత భక్తిగా ఉండేవారు కాదు. యోసేపు గారు అంత దేవునికి భయపడి ఉండేవారు కాదు. యోసేపు చాలా భక్తిగా ఉండేవాడు. వాళ్ళ అన్నలు చేసేటువంటి ఆ చెడుతనాన్ని గురించి వాళ్ళ నాన్నకు చెప్తూ ఉండేవాడు. దాన్ని బట్టి యోసేపు అంటే వాళ్ళకి ఆ అన్నలకు ఇష్టం ఉండేది కాదు. తర్వాత వాళ్ళ నాన్న కూడా ఎక్కువ యోసేపుని ప్రేమించేవాడు. దాన్ని బట్టి కూడా చూడండి 4వ వచనంలో అతని సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు అతని మీద పగబట్టి యోసేపుని వారు ద్వేషించారు. యోసేపుని వారు ద్వేషించేవారు. యోసేపు అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆ పగ రాబునాడు ఏమైపోయిందంటే 8వ వచనంలోకి వచ్చేటప్పటికి వారు మరింత పగబట్టారు. ఆ పగ ఇంకా పెరిగింది. కానీ ఆ మాటలో చూడండి 8వ వచనం చివరిలో ఉండదు. అందుకు అతని సహోదరులు నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా, నువ్వు మా మీద నీవు అధికారి ఉండి వారు అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఆ మాటను నేను మీకు చూపిస్తాను. కానీ పగబట్టారు. ఆ 4వ వచనంలో. 8వ వచనంలోకి వచ్చినప్పటికీ ఆ పగ కాస్త ఇంకా పెరిగింది కానీ కలగలేదు. 11వ వచనంలోకి వచ్చేటప్పటికి అతని సహోదరులు అతని మీద ఏం పడ్డారు? అసూయ పడ్డారు. ఏమండి, సొంత తమ్ముడేంటి. ఆ తమ్ముడిని వారు
మరి ప్రేమించాలి, కానీ తమ్ముడిని ద్వేషించడం మొదలుపెట్టారు. ద్వేషించి అతని మీద అసూయపడి వారు ఏమనుకున్నారంటే, వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే అన్నలు ఎలా ఉన్నారో ఒకసారి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నా, గొర్రెలు మందరు వ్యాపారానికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, వారు ఆచూకీ వారు ఎలా యోగక్షేమాలు తెలుసుకున్నా అని వారికి క్యారేజ్ ఇచ్చి పంపించాడు. సరే వాళ్ళు యేసేపు అలాగే అని వాళ్ళ అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి తండ్రి ఇచ్చినటువంటి ఆ తట్ట ఆ భోజనాలు ఎత్తుగా తెచ్చుకొని వెళ్తా ఉండగా చూశాడు దూరాన్ని చూసి 18వ వచనంలో ఉంది, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి, అంటే యేసేపును చూచి, చూడండి ఎలా దురాలోచన చేస్తున్నారు, అతను చంపుటకు దురాలోచన చేసి. చూడండి అతన్ని దూరానికి వస్తున్నాడు అని ఇక వాడిని చేస్తా ఉంటారు, ఇక చంపాలి అని వారు దురాలోచన చేసి 20వ వచనంలో ఒక గుంటలో పడేశారు. ఎందులో పడేశారు? నిజంగా యేసేపును పట్టుకున్నారు. ఏం అమాయకుడికి వెళ్తున్నాడు, అన్నలాగా మరి నాన్న మిమ్మల్ని చూసి మీ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మన్నాడు, మీరు ఎలా ఉన్నారు, ఇదిగో మీకు ఇమ్మన్నాడు అని ఆయన ఎంతో ప్రేమతో వెళుతుందంటే వీళ్ళ దురాలోచన కలిగి వారు ఉన్న పగ, వారు ఉన్న అసూయ అతన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంటే అతన్ని చంపేయాలి అని అన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన పట్టుకుని బంధించి ఆ గొంతులో పడేసినప్పుడు యేసేపు ఎంత ఏడ్చుకుంటాడండి. అన్నలారా నన్ను చంపొద్దు, నన్ను ఈ గొంతులో పడేయొద్దు, అది నీరు లేని గుంట. నీరు లేని గుంటలో ఆ గుంటలు ఏముంటాయి? జల్లులు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తేళ్ళు ఉండొచ్చు. కానీ మరి అలాంటి గుంటలో పడేశారు యేసేపుని. నీరు లేని గుంటది, అలా పాడుపడిపోయిన గుంట ఎప్పటి నుంచో ఉంది, అలాంటి దాన్ని ఇవన్నీ చేరుంటాయి, అలాంటి దాంట్లో పడేశారు. యేసేపు చాలా శ్రమలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, 24వ వచనంలో చూడండి, అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట పట్టింది, అందులో నీళ్లు లేవు. సరే ఎంతో ఏడ్చాడు. తర్వాత ఏం చేశారు, మరి ఆయన చంపితే మనకేం వస్తుందిరా. 28వ వచనంలో మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్తుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపుని పైకి తీసి ఇస్మాయిలకు అతన్ని 20 వెండి తులముల వెండికి అతనిని అమ్మివేసి, అమ్మేస్తే వాళ్ళు మిద్యానీయులు ఏం చేశారు, ఎవరు ఈ చోట్లో పడేస్తే ఏం వస్తుంది మనకి, ఏమో మిద్యానీయులు వెళ్తున్నారు కదా వాళ్ళకి అమ్మేద్దాం అని 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. చూడండి యేసేపు ఎంత శ్రమలో ఉన్నాడో, చూడండి ఎంత బాధలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు. ఆ విద్యార్థులు ఏం చేశారు, వారు ఒంటి మీద కూర్చొని యేసేపుకి గొలుసులు కట్టి, ఆ యేసేపుని వారు ఒంటి మీద కూర్చున్నారు, యేసేపుకి గొలుసులు కట్టారు. ఓ బానిసను తీసుకెళ్ళినట్లుగా నడిపించుకుని వారు ఒంటి మీద కూర్చున్నారు, యేసేపుని నడిపించుకుని తీసుకెళ్తున్నారు. ఎడారిలో ఇసుక చాలా త్వరగా వీడుతుంది, చాలా వీలుగా ఉంటుంది. ఎడారి కాలుకి చెప్పులు లేవు. ఆ ఎడారిలో ఆ ఇసుక మీద నడుస్తూ ఉన్నాడు చాలా దూరం. అలాగా ఆయనను తీసుకెళ్ళి వెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 30వ వచనంలో ఫోతేఫెరుకు అమ్మేశారు. అక్కడ మిద్యానీయులు ఐగుప్తులు అతను తీసుకుని పోయి వారి యొక్క గృహ నిర్వాహకులను రాజ సంరక్షక సేనాధిపతి ఫోతేఫెరునకును అతనిని అమ్మివేసి. చూడండి యేసేపు జీవితంలో 17 సంవత్సరాలు, బహుశా 16-17 సంవత్సరాల వయసులో కుర్రోడు, చాలా భక్తిగా ఉండేవారు. చిన్నప్పటి నుండి చాలా భక్తిగా ఉండేవారు. కానీ అతని జీవితంలో ఎలాంటి కష్టాలు చూడండి. తండ్రికి దూరం, తండ్రి ఇంటికి దూరం చేశారు. అన్నలు అతని ఎడల చాలా క్రూరంగా ప్రవర్తించారు. యేసేపు చాలా వేదన, చాలా మరి వేదనతో తండ్రికి దూరంగా ఫోతేఫెరుకు అమ్మేశారు. వేదనతో దుఃఖంతో ఆయనను పరాయి దేశంలో తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫోతేఫెరు ఇంట్లో అతన్ని ఉంచారు. 39వ అధ్యాయంలో ఇన్ని జరుగుతున్న 2వ వచనంలో ఏముంది, యెహోవా యేసేపునకు తోడై ఉండెను, అది కనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తు మీద ఉండేది. ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలున్నా యేసేపుకు దేవుడు ఏమై ఉన్నాడంట, తోడై ఉన్నాడు. మరి దేవుడు తోడుగా ఉంటే ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి అనేటువంటి ప్రశ్న ఉంటుంది. అయితే కీడు చాటున దేవుడు ఏం చేస్తాడు, దేవుడు చేసేటువంటి దేవుడు ఆయన. తప్పనిసరిగా
అది ఒక భక్తుడు ఏమన్నాడంటే శ్రమలు అనేవి అవి క్రైస్తవులకి సిరులు అన్నాడు. అవి సిరులు వంటివి, అవి దానికి రాసులను కురిపిస్తుంది, కాసులు రాసులు కురిపిస్తుంది అన్నాడు. కనుక శ్రమ దేవుడు అతను తోడుగా ఉన్నాడు. చాలా శ్రమలు అయితే పొతేఫేరు ఇంటికి అమ్మేస్తే పొతేఫేరు ఇంటిలో అతని మీద మరొక నేరం మోపారు. పొతేఫేరు భార్య యోసేపు మీద నేరం మోపింది. ఇతడు నువ్వు లేని సమయం చూసి నా శీలాన్ని పాటు చేయాలని చూశాడని అతని మీద ఒక బాండ వేసినప్పుడు దానిని అతను నమ్మేసి యోసేపుకి 20వ వచనంలో 39వ అధ్యాయం 20వ వచనంలో అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాడు. చూడండి, యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, చిన్న వయసులో ఎన్ని బాధలు, చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి. అన్నదమ్ములు అతన్ని చాలా హింసించారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, ఒంట్లో పడేశారు, చచ్చిపోయాడని చెప్పారు తండ్రికి. తర్వాత అమ్మేశారు. అమ్మేస్తే పొతేఫేరు ఇంట్లో బాగున్నాడంటే అక్కడ కూడా చేయని నేరానికి ఒక నింద మోపారు. ఆ పొతేఫేరు తనని చెరసాలలో వేయించారు. ఐగుప్తు దేశంలో జైలులో ఉన్నాడు. యోసేపు తోడుగా ఉన్నాడనే మాట మనం చూసి 23వ వచనంలో కూడా 39వ 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చెరసాలలో నుండి యోసేపుని బయటకు తీసుకొస్తారు? అక్కడ ఆ ఐగుప్తీలే, అందరూ ఐగుప్తీలే. ఏ ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుడు లేడు అక్కడ. యోసేపుకు తెలిసిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఐగుప్తు దేశంలో. ఒకే ఒక్కడు ఉన్నాడు. యోసేపుకి ఈ సమయంలో అండగా నిలిచి ఇదిగోండి, ఇతడు ఏ నేరము చేయలేదు, ఇతడు ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు అని యోసేపు తరపున జామీను ఉండేవారు, సాక్ష్యం చెప్పేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇక జైల్లోనే పరాయి దేశస్తులు కనుక జైల్లోనే అలాగే అతను తనువు చాలిస్తారు ఇక అందులోనే చచ్చిపోతాడు. బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ దేవుడు మరి యోసేపు తోడై ఉన్నాడు. యోసేపు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. యోసేపు దేవుడికి ప్రార్థన చేశాడు, దేవుడి మీద ఆనుకున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు వాగ్దానం ఉంది, శ్రమలో నేను అతను తోడై ఉండేదను, అతన్ని నేను బయటికి విడిపించింది. ఎలా చేస్తాడు? ఇప్పుడు ఎలా వస్తాడు? ఎవరో ఒకరు బయటికి తీసుకురావాలి, దేవుడి మీద బయటికి తీసుకురావాలి. దేవుడు ఇచ్చేవారు అందరూ వేరు. అక్కడ ఎలా వస్తాడు ఇప్పుడు? అయితే యోసేపు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. యోసేపు ఉన్నటువంటి జైల్లో ఆ రాజు యొక్క ఇద్దరు, ఒక పక్షకారకుడు, ఒక ప్రాణదాయకుడు, ఇద్దరు అందులోనే పెట్టబడ్డారు. వాళ్ళిద్దరికి కళలు వచ్చింది. వాడికి ఒక కళ వచ్చింది, ఇంకో కళ వచ్చింది. ఆ కళలో ఏమో అర్థం కాకపోతే యోసేపు అడిగితే యోసేపు అర్థం చెప్పాడు. ఆ కళను అర్థం చెప్పి, అదే ఈ ఉద్యోగం మళ్ళీ 3 రోజుల్లో నీకు ఇస్తాడు, మళ్ళీ రాజుగారు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. మరొకరికి కళ వస్తుంది, నాకు కూడా ఒక కళ వచ్చింది, దీని బాబు చెప్పాడు, 3 రోజుల్లో నేను రాజుగారు చంపేస్తాడని చెప్పాడు. కనుక అలాగే ఆ మొదటి వాడికి చెప్పాడుగా 3 రోజుల తర్వాత నీకు మళ్ళీ రాజుగారు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు, ఉద్యోగంలో జాయిన్ అవుతావు, అప్పుడు నన్ను గురించి రాజుగారి గురించి చెప్పు, నేను ఏ తప్పు చేయలేదని, ఏ నేరం చేయలేదని రాజుగారికి చెప్పు అన్నాడు. అలాగే అన్నాడు. అవతల నిర్మర్చిపోయాడు. ఇప్పుడు యోసేపు ఎవరు తీసుకొస్తాడు బయటికి? దిక్కులేని వారికి ఎవరు తీసుకట? దేవుడి దిక్కు. ఎవరు దిక్కులేని వారికి దేవుడి దిక్కు. ఇక ఎవరున్నాడు అక్కడ? ఎవడో లేడు. ఈడేదో చేస్తాడంటే ఆడు మర్చిపోయాడు. ఆయన ఇప్పుడు దేవుడు మర్చిపోలేదండి. మనిషి మర్చిపోయినా, మనిషి మనం విడిచి వెళ్ళిపోయినా దేవుడు ఇప్పుడు కూడా మనం విడువడు. భయపడద్దు, నేను తోడుగా ఉంటాను, నేను అండగా ఉంటాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఏం భయపడదు, ఎందుకు దిగులు పడతావు? నాకెవరో లేరు, నేను ఒక్కదాన్ని, నేను ఒంటరి వాడిని, ఎలాగైనా నా జీవితం ఇప్పుడు దిగులు చెందవలసి ఉంటుంది. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే ఇప్పుడు రాజుగారినే కళ వచ్చింది. ఈ 41వ అధ్యాయంలో రాజుగారి 41వ అధ్యాయంలో 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకి ఒక కళ వచ్చింది. ఫరోకి కళ వచ్చింది. ఇప్పుడు ఆ ఫరోకి వచ్చిన కళ ఏంటి? 7 బలమైన ఆవులు ఏడుకొచ్చి వచ్చాయి. తర్వాత 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైన ఆవులు బలమైనటువంటి ఆవుల్ని తినేసి, దేవుడురా బలమైనవి బలహీనమైన వాటిని తినేయాలి, కానీ బలహీనమైనవి బలమైన వాటిని తినేసేయండి.
కలవ వచ్చిందానికి అయిపోయాడు. మళ్ళీ 2వ రోజు కూడా అలాగే వచ్చింది. బలమైన వెన్నులు బలహీనమైన ఏల వెన్నులు. ఈ పేల వెన్నుల్ని బలమైన వెన్నులు మింగేశారు. అదే నిన్న కళ వేరేగా ఉంది, కానీ నిన్న కూడా అలాంటిదే కలవడంతో ఉంది. ఇప్పుడు దానికి అర్థం కావట్లేదు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యా మేము జైల్లో ఉండగా మీరు జైల్లో గట్టిగా యేసేపు అని ఒకడు జైల్లో ఉన్నాడు. మాకు కళలు వచ్చాయి. ఆ భక్షకారుడికి పానదాయకుడు మాకు కళలు వచ్చాయి. ఆ కళలు ఎలా చెప్పాడు అలాగే నెరవేరాయి. 3 రోజుల తర్వాత నాకు ఉద్యోగం ఇచ్చారు, అలాగే చెప్పాడు యేసేపు. అలాగే ఉద్యోగం ఇచ్చారు. నేను చంపేస్తానని చెప్పాడు, అలాగే 3 రోజుల తర్వాత చంపేశారు. 6 విలువ ఉన్నాను. చూడండి దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడో చూడండి. దేవుడు ఇప్పుడు కూడా మనల్ని మనకు అవకాశం లేదు కనుక ఇప్పుడు దేవుడు ఎవరికైతే మరి ఎవరితో మాట్లాడితే యేసేపు బయటకు వస్తాడో ఆ దేశ అధినేత అయిన ఫరోతో మాట్లాడాడు. దేవుడు ఇప్పుడు జైలు నుంచి అలాగైతే ఆ జైల్లో ఉన్న యేసేపు అనే వాడు బయటికి తీసుకురండి. హల్లెలూయా. కనుక దేవుడు సహాయం చేసాడో చూడండి. శ్రమలో ఇప్పుడు కూడా మనకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పురుగుపోకూడదు, ప్రార్థించి. కనుక మన బాధ ఆయన తెలుసు, మన కష్టం ఆయన తెలుసు, మన వ్యాధి ఆయన తెలుసు. దేనికి దిగులు పడకూడదు, బెంగ పడకూడదు. ఆయన దగ్గర మనం ప్రార్థన వింటాడు. యేసేపుని అద్భుతంగా దేవుడికి తీసుకొచ్చి దేవుడు ఏం చేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేశానికి రాజుని చేశాడు, దేశానికి రాజుని చేశాడు. కనుక దేవుడు అన్నాడు, ఏమన్నాడు, నేను అతను నన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను అతనిని తప్పిస్తాను, శ్రమలో అతను కూడా ఉంటాను, అతను విడిపించి అతనికి దీర్ఘాయువు ఇచ్చి నా మహిమను అతనికి చూపిస్తాను. యేసేపుని గొప్పవాడిని చేసి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి ఎవరు లేని స్థానం నానేవారు ఎవరు కూడా యేసేపు లేని స్థానం యేసేపుకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చారు. కనుక శ్రమలు అనేది శ్రమ, కనుక శ్రమలు సంబంధించినప్పుడు కుంగిపోవద్దు. కనుక మన చుట్టూ వైరస్ ఉంది, దానికి భయపడిపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని దగ్గర మనం ఏం చేయాలి, ప్రార్థన చేస్తే ఒక ఆయన అంటున్నాడు, మా సిఐ గారికి కరోనా వచ్చిందండి. ఆయన అని ఒక పోలీస్ ఆయన చెప్పాడు, 2 రోజుల క్రితం చెప్పాడు, ఆయన కలిసి చెప్పాడు. ఆ సిఐ గారికి వచ్చింది కరోనా. నాన్నతో లేడు అనుకునేవాడు, అసలు మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకునేవాడు కాదు. అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడూ మాస్క్ పెట్టుకోవడం అనేది నేను చూడలేదు. ఏంటంటే నేను చాలా బలంగా ఉన్నాను నాకేంటి అనుకునేవాడంట. ఇప్పుడు ఆయనకు వచ్చింది, ఆయన పిల్లలకు వచ్చింది, ఇంట్లో ఉన్నాడంట. కనుక నాన్నతో లేడు అనుకోకూడదు. ఇప్పుడు మనమంతటా వాళ్ళం దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రభువా, కనుక జాగ్రత్తగా ఉండకూడదు. అలాగని భయపడిపోతుంది, మాకెక్కడ వస్తుందో ఏమైపోతా ఉంటుంది. దేవుడు ఏ వ్యాధి ధరించాడో కూడా దేవుడు మనల్ని కంటికి కనుక దేశమే ఉండిపోతుంది. కంటికి కనబడని క్రిమి చేత మరి ఎంతో శ్రమలో ఉంది. ఆయనను దేవుడు మనకు అండగా తలవంచని ప్రార్థించారు. దేవుడి మార్గాలు ఆశీర్వదించుకున్నారు. మనకు అండగా నిలిచే దేవుడు. ఆయన అండ ఎంతదంటే కొండంత అండ. ఆయనే మనకు అండగా ఉండే దేవుడు. ఆయనకు మనం ప్రార్థన చేయాలి. మన శ్రమలో మనుషులు ఎవరు మనల్ని ఆదరించారు. ఎవరికి బెల్లం ఉంటే చీమలు వస్తాయండి, బెల్లం లేకపోతే చీమలు రాలేదు. మన దగ్గర ఏమన్నా ఉంటే ఎంతో మంది మేమున్నాం అంటారు. మన దగ్గర ఏమి లేకపోతే ఎవరు మనం మొక్కలు చూడరు. అది నరులు తత్వం కావచ్చు, నరులు స్వభావం కావచ్చు ఎక్కువ మందిలో. కానీ దేవుడు దయగలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. నేను నీకు అండగా ఉంటానన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక, నాకు ప్రార్థన చేస్తావు కనుక, నా సహాయాన్ని కోరుకున్నావు కనుక, ఆయన సహాయాన్ని అడగకపోతే ఆయన ఎందుకు అడగకపోతే అమ్మాయి నాన్న పెట్టతాను. నీవు నా సహాయాన్ని కోరుకున్నావు కనుక ఆయన నీకు అండగా ఉంటాను. అండగా ఉండేటువంటి
ఆయనను మనం గౌరవించాం కనుక ఆయన మనం కూడా గౌరవిస్తాం. మనం విడిపిస్తారండి, మనం కాపాడుతారండి. యేసేపును ఎన్ని బాధలను నాని వారి ఆయన మీద పగబెట్టి ఆయన మీద అసూయపడి ఆయనని ద్వేషించి ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత నలిగిపోయి ఉంటాడు. అలాంటి స్థితిలో యేసేపుకి దేవుడు కూడా ఉన్నాడు. యేసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. మనము దేవుడిని విడిచిపెడతామేమో కానీ దేవుడు ఎప్పుడూ మనం విడిచిపెడతాడు. మన చెయ్య ఎన్నడూ విడిచే దేవుడు కాడాలని మనకు అండగా నిలబడే దేవుడు. ఆయనకు మొర పెడదాం, ప్రార్థించడం, ప్రభు ఆదరించండి, సహాయించండి. యేసేపుని విడిపించాడు అద్భుతంగా. ఎవరు విడిపించలేదు, ఎవరు యేసేపు తరపున మాట్లాడలేదు. ఏ అవకాశం లేదు. ఉన్న అవకాశం కూడా పోయింది. అదేదో చెబుతాడు అనుకుంటే అది కూడా పోయింది. ఏది లేదు. అలాంటి సమయంలో తను నమ్మినటువంటి యేసేపుని, శ్రమలో ఉన్న యేసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ దేశ అధినేత అయిన ఫరోతో మాట్లాడాడు, కళలో మాట్లాడాడు. ఆ కళ తనకు అర్థం కానప్పుడు యేసేపు జ్ఞాపకం వచ్చాడు. యేసేపుని బయటకు తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టాడు. ప్రార్థించాడు. మళ్ళీ ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. విన్న వర్తమానాన్ని బట్టి ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి. మొదటి మెసేజ్ నాయన నీకు కనికరపూర్ణుడు, దయామయుడు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. దేవా నా తండ్రి ప్రభు, రెండవ వర్తమానం ప్రభు నీకు విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభు. నాయన నీకు మొరపెట్టినప్పుడు నీకు సహాయం చేస్తానని నీకు తోడే ఉంటానని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. యేసేపు జీవితాన్ని మా ముందు ఉంచారు నాయన తండ్రి ప్రభు. తన అన్నదమ్ముడు తనను ఎంతగానో అసహించుకుని ప్రభు అతని నాయన తండ్రి నాయన ఎంతగానో బాధ పెట్టి అతనిని చంపివేయాలని ఎంతగా నాయన పగబట్టి నాయన వారు నాయన ఐగుప్తు నాయన వారిని నాయన తన బానిసగా వేసినప్పుడు తండ్రి దేవా యేసేపుని విడిచిపెట్టలేదని ప్రభు నీ లేఖనం సెలవిస్తున్నాయి నాయన. నీ వద్ద అతనికి తోడైనో నాయన తండ్రి ప్రభు. నాయన యేసేపు కూడా నాయన ఏ విషయంలోనూ సహనమును కోరుకోక నాయన తండ్రి నీ యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నాడు ప్రభు. నాయన తండ్రి నాయన తన భక్తి యొక్క నాయన ప్రభావము నాయన తండ్రి ప్రభు నీవు నాయన నీ కనికరము చొప్పున తండ్రి నాయన అతడు ఏ రీతిగా ప్రభు నాయన తండ్రి శ్రమలు ఉన్నప్పటికీ నాయన నీవు అతడిని బయటికి తీసుకొచ్చి ఒక దేశానికి అధిపతిని చేసావు ప్రభువా. నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభువా. మరి నాయన తండ్రి ప్రభా ఎవరి ద్వారా నాయన అతడు విడిపించబడాలో తండ్రి ప్రభా ఎరిగిన వాడు నీకు తండ్రి ప్రభువా. దేవా మరి నాయన ఎందుకో నా తండ్రి వారు మేలు పొంది బయటకు వెళ్ళారు కానీ నాయన యేసేపును మర్చిపోయారు, కానీ నీవు మర్చిపోలేదు ప్రభువా. ఆ రాజుకే నీవు నాయన తండ్రి కళను నాయన తండ్రి చూపించి ప్రభువా నాయన తండ్రి నాయన యేసేపును నాయన జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసిన దేవుడు నాయన తండ్రి నాయన ప్రభా. మేము తండ్రి నాయన ప్రభువా నాయన మోకరించి ప్రభువా నిన్ను నాయన ఆధారభూతుడిగా ఎంచుకున్నప్పుడు ప్రభువా నీవే దిక్కని నీ వైపు చూసినప్పుడు తండ్రి ఏ సహాయం కుదురున్నదని ప్రభువా నాయన నీవు నాయన తండ్రి ఖచ్చితంగా చెప్పే దేవుడవు తండ్రి. అయా నాయన సహాయ విషయంలో నీ చేయి కొరచకాదు ప్రభువా తండ్రి. నీవు నాయన తండ్రి నాయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు ప్రభువా నాయన తండ్రి. అంత గొప్ప దేవుణ్ణి నాయన ప్రభువా నాయన మేము కలిగినందుకే నీకు వందనాలు తండ్రి. నిత్యము ప్రభువా దేనికి జడవక మేము చేయవలసిన పని మేము చేస్తూ ప్రభువా జీవాధిపతమైన నీకు మొరపెడుచు తండ్రి ప్రభువా మేము ముందుకు నాయన సాగుతుండగా నాయన మా మార్గమును సరళపరచు దేవుడవు నీవే తండ్రి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావం మీరే పొందుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. శ్రమలో మాకు తోడైంది ఆయన మమ్మల్ని ఆదరించే దేవుడు అని, అందగా నిలిచే దేవుడు అని, మాకు ధైర్యం చెప్పి ఆలోచన చెప్పి మమ్మల్ని బలపరిచే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. యేసేపు జీవితాన్ని మా ముందు పెట్టి ఆ చిన్న వయసులో నాయన అన్నీ అంత పెద్ద కష్టం, అంత పెద్ద బాధలు ఎలా భరించగలిగాడా, ఆ బాధను భరించడానికి తగిన సహనం కూడా మీరే ఇచ్చారు. ఆ బాధల్లో మీరు తోడేయండి. బాధల్లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నువ్వు తోడయ్యండి యేసేపుని ఆ బాధలన్నింటినీ విడిపించి తను పడిన బాధలు కష్టాలు అవన్నీ మర్చిపోయేటట్టుగా అంతకంటే గొప్ప మేలుతో నాయన ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టి
అతన్ని ఆ రీతిగా గౌరవించిన దేవుడు ఆయన, ఆశీర్వదించిన దేవుడు. యేసేపు నమ్మిన దేవుడు ఆయన, నిన్ను మేము ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. మా జీవితాల్లో కలిగిన సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు, బలహీనతలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు సుడిగుండాలు లేదు ప్రభు, అందులో మేము ఆ సుడిగుండంలో ఆ సమస్యల వలలో మేము చిక్కుకున్నప్పుడు, నీ తట్టు తిరిగినప్పుడు నాయన మా చేతులు నీ వైపు ఎత్తినప్పుడు మా ప్రార్థన త్రోసివేయి, మా ప్రార్థన విని అంగీకరించి ఆ సుడిగుండాల్లో నుండి మమ్మల్ని బయటికి లాగి గాలిని తుఫాన్ని గద్దించి నెమ్మలపరిచినట్టుగా మా హృదయాల్లో నెమ్మదిని ఆనందం ఇచ్చిన దేవుడుగా నేను గుర్తిస్తున్నాను. ఎల్లప్పుడూ మా తోడై ఉన్నటువంటి దేవుడు, నువ్వు తోడుగొట్టు మేము భక్తులు దానికి ఎన్నాడు మేము విడువదు. నీ మాట సత్యము కలదు. ఆ సత్య సంబంధమైన మాటలను మా హృదయంలో ఉంచుకుని వాటిని ధ్యానిస్తూ ఆ ప్రకారంగా మేము జీవిస్తున్నాము. నీ ప్రభులో పిల్లలకు దీవెనకరముగా, మీకు మహిమకరముగా ఉండకు సహాయం చేయండి. దీవించి పంపించి ఇదేమో రాలేని వారెందరో ఉండగా వారిని అనుగ్రహించి వారిని బలపరచండి. వారి ఎవరు విశ్వాసం నుంచి తొలగిపోకుండా, జారిపోకుండా, మెత్తబడిపోకుండా మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు శుభాత్మ ఇప్పుడు తోడే ఉండును కాదు.